अस्तु सर्वेभ्यः नमस्कारः। पत्रालयद्वारा संस्कृतं सप्तमपाठः। अत्र तवत् प्रयोगः इति अस्ति। तवत् प्रयोगः अस्ति। तवत् प्रयोगः नाम धातुకు తవత్ చేరి మనకు గతవాన్ గతవతి గతవత్ అని వస్తాయి. ఇక్కడ భూతకాలార్థంను సూచిస్తాయి. ఇవన్నీ కూడా ఈ ధాతు నామవాచకం అవుతుంది. మూడు లింగాల్లో భిన్న రూపాలుగా ఉంటాయి. కాకపోతే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుషులు ఒకే మాదిరిగా ఉంటాయి. ఉదాహరణ గతవాన్ ఉందనుకోండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ సహ అక్రీడత అనేది భూతకాలం. అదే ఈ తవత్ ప్రయోగంలో సహ క్రీడితవాన్, త్వం క్రీడితవాన్, అహం క్రీడితవాన్ అంటే థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఒకే మాదిరిగా ఉంటుంది. అదే స్త్రీలింగం అయితే సా క్రీడితవతి, త్వం క్రీడితవతి, అహం క్రీడితవతి అని వస్తుంది. అలా ఇక్కడ చూడండి. సా విద్యాలయం అగచ్చత్ గతవాన్, రెండు శుద్ధము. స పాఠం అపఠత్ పఠితవతి. ఇలాంటి విషయాలు అంటే భూతకాలానికి ఇంకొద్దిగా సులభంగా ఉండేటువంటి విషయాలుగా మనము పరిగణించుకోవాలి. వీటిని తవత్ ప్రయోగ అంటాం, లేదా కృదంతాలని కూడా అంటాం. వీటి వాక్యాలు మొదలు చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పుకుందాం. దానికంటే ముందుగా ఇక్కడ స్లోగన్. మూఢ పరప్రత్యయనేయ బుద్ధి. మూఢ పరప్రత్యయనేయ బుద్ధి. మూర్ఖుడు ఇతరులు చెప్పేదానిపైన ఆధారపడి బతుకుతారు తప్పిస్తే సొంత బుద్ధి ఉండదు ఇతర్థ. మూడు ఇతరుల చేత మార్గదర్శనం చేయబడే బుద్ధి కలిగి ఉంటాడు ఇతర్థ. భౌతనామం క్రియాపదమితి దత్తవంతం కింటు తదు నామవాచక రూపేణ గచ్చతి. నామ శబ్దాల రూపంలో గచ్చుతాయి, శబ్దాల రూపంలో వెళ్తాయి. పశ్యంతు. స పాఠం పఠితవాన్ అంటే స పాఠం అపఠతి అర్థ. ఏష ఉత్తరం దత్తవాన్. అర్థాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పాను. గజ సింహం దృష్టవాన్. పితృవ్య ప్రశ్నం పృష్టవాన్. బాల ఫలం ఖాదితవాన్. స అద్య విలంబేన ఉత్థితవాన్. నారాయణ సహాయం కృతవాన్. గురు ధర్మం బోధితవాన్. అహం మిత్రై సహ క్రీడితవాన్. సర్ప బిలం ప్రవిష్టవాన్. భక్తాః దేవం నతవంతః. బాలకాః క్రీడాంగణం ప్రతి ధావితవంతః. గ్రామీణాః కథాం శృతవంతః. భవిష్యత్ కాలం శృతవాన్, శృతవంతో, శృతవంతః ఇది. ఆరక్షకాః చోరం గృహీతవంతః. గృహీతవాన్, గృహీతవంతో, గృహీతవంతః అంటే ఒక రకం ప్రథమ విభక్తి రూపంలో వెళ్ళాయి. కాకపోతే ఆరక్షక అని బహువచనం ఉంది కాబట్టి గృహీతవంతః. చోరాః ధనం చోరితవంతః. బాలికాః గృహం గతవతి. అధ్యాపిక వ్యాకరణం బోధితవతి. హరిణి తృణం కారితవతి. జనని బాలం తాడితవతి. గృహిణి ధేనుం పాలితవతి. స సత్యం ఉక్తవతి. తరిణి కథాం లిఖితవతి. మహిళాః నాటకం దృష్టవత్యః. మయూర్యః నాట్యం కృతవత్యః. పాచికాః శాకం కర్తితవత్యః. తరుణ్యः దేవం పూజితవత్యः. నార్యः వస్త్రం క్షాళితవత్యः. కాః ఫలం నీతవత్యः. తాః పాత్రం గృహీతవత్యः. ఇవన్నీ చూశారు కదా. ఇవి తవత్ ప్రయోగాలు అంటారు. తవత్ తవత్ ఇది వదామः. తవత్ ప్రయోగాः. ఏతస్మిన్ విషయే ఇక్కడ మనకు ఇచ్చారు, ఇందాక చదువుకున్నాం మనం. చూశారు కదా. భూతకాలార్థంలో ఉంటాయి ఇవి. ధాతు నామవాచకం అవుతుంది. అందువల్ల మూడు లింగాల్లో రూపాలు భిన్న భిన్న రూపంలో మనకు వస్తుంటాయి, భిన్న రూపంగా వస్తూ ఉంటాయి. కాబట్టి దృష్టి పెట్టుకోవాలి. వాక్యంలో కర్తృపదం ఏ లింగంలో ఏ వచనంలో ఉంటుందో అదే లింగ వచనాలు తవత్ ప్రత్యయాంత రూపాలుగా ఉంటాయి. ఉదాహరణార్థం అత్ర పశ్యంతు. ఏకవచనం బాలకః లిఖితవాన్. బాలకాః లిఖితవంతః. ఇదాनीं పశ్యంతు. ఏకవచనం బహువచనం భవతి. స్త్రీలింగం పశ్యంతు. బాలికా గతవతి. బాలికాః గతవత్యః. అవగతం ఖలు. అనంతరం భూతకాలంలోని క్రియాపదం స్థానంలో తవత్ ప్రత్యయాంత పదాన్ని వాడటం సులభం.
మూడు పురుషుల్లో మార్చిన ఈ ప్రత్యయాంత రూపాలు మారవు. సహ క్రీడత్, సహ అక్రీడత్, సహ క్రీడితవాన్, త్వం అక్రీడః, త్వం క్రీడితవాన్, అహం అక్రీడం, అహం క్రీడితవాన్ ఇత్యాది. ఈ విధంగా భూతకాల క్రియాపదాలన్నీ కూడా తెవత్ ప్రత్యయాంత పదాన్ని కానీ వాడవచ్చు. రెండిటికి అర్థం సమానమే. ఉదాహరణకు ఇక్కడ చూడండి, స విద్యాలయం అగచ్చత్ భూతకాలం, స విద్యాలయం గతవాన్, స పాఠం అపఠత్, స పాఠం పఠితవతి. అత్ర భేదానసి, ఇక్కడ భేదం ఏమాత్రం కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి ఇందులో ఈ పాఠంలో వచ్చేటువంటి విషయాలు చతుర్థి భక్తి పాఠాలు. ఎవరికైతే ఇవ్వబడుతుందో దానక్రియ ఉంటుందో దాని చతుర్థి భక్తి. వైద్య రుగ్ణాయ ఔషధం యచ్చతి, ధనిక నిర్ధనాయ ధనం యచ్చతు. చతుర్థి భక్తి, దానక్రియ చతుర్థి భక్తి. లేఖక పత్రికాయై లేఖం లిఖతు, కవయ కీర్త్యై కావ్యం లిఖంతు. కవయ బహువచనం, కవి కవి కవయ కదా. ఏవం స్త్రియ ఉద్యోగాయ స్పర్ధంతాం, ఐశ్వర్యం అహంకారాయ భవతి, విద్య వివాదాయ మా భవతు, విద్య జ్ఞానాయ కల్పతాం. అనంతరం లక్ష్మీ పండితాయ అసూయతి, పండితుని పట్ల అసూయం చెందుతున్న అర్థం. త్వం చతురాయ అసూయసి, త్వం వచ్చింది కదా, అందుకనే అసూయసి అని వచ్చింది. అనంతరం నృపతయ శత్రుభ్య కుప్యంతు, రాజులు శత్రువుల పట్ల కోపగిస్తారు. పూతన హరయే కుప్యతి, పూతన హరి ఆ యొక్క పట్ల హరి పట్ల కోపగిస్తుంది అర్థ. శిష్య గురవే దుష్యతి, దూషిస్తాడు అర్థ. విక్రయిక గ్రాహకాయ దృశ్యతి, అమ్మేవాడు కొనేవాడి పట్ల మోసం చేస్తాడు. ఇది మోదక తుభ్యం రోచతేవా, లడ్డుకం నీకు ఇష్టమేనా. పుష్పాన్ని తరుణీభ్య రోచతే, ఫ్లవర్స్ మహిళలకు ఇష్టము. సంస్కృతాభ్యాస మహ్యం బహు రోచతే. గురవే నమః, నారాయణాయ నమః, అగ్నయే నమః, శృత్యై నమః. ఏవం ప్రజాభ్యః స్వస్తి, సర్వేభ్యః స్వస్తి, శిశుభ్యః స్వస్తి, అతిథయః గృహాయ ఆగచ్చతు. ఏవం గోవిందః నగర్యై గచ్చతి, అహం గ్రామాయ గచ్చామి. ఏం చతుర్థి భక్తి రూపాలేమో ఇలా ఉంటాయి. రామాయ రామాభ్యః, రామాయ రామేభ్యః రామేభ్యః, అరయే అరిభ్యః, గురవే గురుభ్యః, భవతే భవద్భ్యః, శాస్త్రినే శాస్త్రిభ్యః. ఏవం స్త్రీలింగ విషये రమాయై రమాభ్యః, మత్యై మతిభ్యః, లేఖన్యై లేఖనీభ్యః, ధేనవే ధేనుభ్యః, సరితే సరిభ్యః. ఖచ్చితంగా ఇతరుల కోసం ఇచ్చేటువంటి విషయాలే మన చతుర్థి విభక్తిలోకి వస్తాయి. ఒక రకంగా స్తోత్రాలు మంత్రాలు కూడా చతుర్థి విభక్తిలోనే వస్తాయి. సమర్పణ భావం. వనాయ వనేభ్య, వనం కొరకు, వనేభ్య చాలా వనాల కొరకు, దద్నే దది పెరుగు కొరకు, దదిభ్య పెరుగుల కొరకు, మధునే మధురం కొరకు, మధుభ్య మధుర కొరకు. ఏవం తథైవ సర్వనామ శబ్దాలు పశ్యంతు. సర్వనామ శబ్దంలో పుంలింగ నపుంసకలింగ శబ్దాలు సమానంగా ఉంటాయండి. తస్మై తేభ్య తస్మై తేభ్య, ఏతస్మై ఏతేభ్య ఏతస్మై ఏతేభ్య, కస్మై కేభ్య కస్మై కేభ్య. ఏవం స్త్రీలింగం తస్యై తాభ్య, ఏతస్యై ఏతాభ్య, కస్యై కాభ్య. కాస్త మనకు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రములు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. భవతు సమర్పణే చతుర్థి ఇది. దకారాంత త్రిలింగక అస్మశబ్ద. మహ్యం అంటే నా కొరకు, మహ్యం అంటే నా కొరకు, అస్మభ్యం అంటే ప్లూరల్లో మన కొరకు. ఇక్కడ ఏకవచనం బహువచనాలే ఇచ్చారు. తుభ్యం నమస్తుభ్యం, సరస్వతి నమస్తుభ్యం అంటే కదా నీ కొరకు, యుష్మభ్యం మీ కొరకు ఇది అర్థ. ఇవి మనకు చతుర్థి విభక్తి విషయాలు, చతుర్థి విభక్తి విషయాలు. ఇదాని పశ్యంత ఒకసారి మళ్ళీ ఎగ్జాంపుల్స్ మనకు అది నేర్చుకున్నాక చూడండి.
వైద్య రుగ్నాయ ఔషధం యచ్చతి. వైద్యుడు రోగి కొరకు ఔషధం ఇచ్చాడు. ధనిక నిర్ధనాయ ధనం యచ్చతు. ధనికుడు పేదవాడి కోసము ధనము ఇచ్చునుగాక. యచ్చతు ఇచ్చునుగాక. ఏమో మీనింగ్ చెప్తాను, చూసుకోండి ఒకసారి. లేఖక పత్రికాయ లేఖం లిఖతు. లేఖకుడు పత్రిక కొరకు లెటర్ రాయనుగాక. కవయ కీర్త్యై కావ్యం లిఖతు. కవులు కీర్తి కొరకు కావ్యాలు, కీర్తి ప్రతిష్టల కోసం కావ్యం రాసుదురుగాక. స్త్రియ ఉద్యోగాయ స్పర్ధంతాం. స్త్రీలు ఉద్యోగం కొరకు పోటీ పడుదురుగాక. ఐశ్వర్యం అహంకారాయ భవతి. ఐశ్వర్యం అహంకారానికి వస్తుంది. శక్తి పరపీడనాయ భవతి. శక్తి ఇతరులను పీడించడానికి అవుతుంది. విద్యా వివాదాయ మా భవతు. విద్యా వివాదం కొరకు ఉండకుండా ఉండునుగాక. విద్యా జ్ఞానాయ కల్పతాం. విద్య చదువనేటువంటి జ్ఞానం కొరకు కల్పించాలి. లక్ష్మీ పండితాయ అసూయతి. లక్ష్మీ పండితుని కొరకు అసూయ చెందుతుంది. త్వం చతురాయ అసూయతి. నువ్వు చదువుకునేవాడి పట్ల అసూయ చెందుతున్నావు. నృపతయ శత్రుభ్య కుప్యంతు. రాజులు శత్రువుల పట్ల కోపంగా ఉంటారు. కుప్యంతి అస్తు. పూతన అరయే కుప్యతి. పూతన హరి పట్ల విష్ణు పట్ల కోపగిస్తుంది. శిష్య గురవే దుహ్యతి. శిష్యుడు గురువును మోసం చేస్తున్నాడు. దుహ్యతని దూషిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. విక్రయిక అమ్మేవాడు గ్రాహకాయ తీసుకునేవాడిని మోసం చేస్తున్నాడు. దుష్యతిని మోసం చేస్తున్నాడు. మోదకం తుభ్యం రోచతేవా. లడ్డు నీకు ఇష్టమేనా. పుష్పాన్ని తరుణీభ్య రోచంతే. పువ్వులు స్త్రీలకు ఇష్టమే. రోచంతే రుచిస్తుంది అర్థ. సంస్కృత అభ్యాస మహ్యం బహు రోచతే. సంస్కృత అభ్యాసం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. గురవే నమః నారాయణాయ నమః. నమః అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ చతుర్థి విభక్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే. రఘునాథాయ నాథాయ, ఇలా రఘునాథాయ నాథాయ ఇవన్నీ కూడా చతుర్థి విభక్తే. అగ్నయే నమః. శృత్యై నమః. ప్రజాభ్యః నమః. స్వస్తి సర్వేభ్యః. స్వస్తి శిశుభ్యః. స్వస్తి అతిథయః గృహాయ. ఇక్కడ అతిథయ గృహాయ ఆగచ్చతు అనొచ్చు. అతిథయ గృహం ఆగచ్చంతు. అతిథయ గృహాయ ఆగచ్చంతు. అతిథయ గృహం ఆగచ్చంతు. ఇలా ద్వితీయ భక్తులు కానీ చతుర్థి భక్తిలో కానీ రావచ్చు. గోవింద నగర్యై గచ్చతి. గోవింద నగరీం గచ్చతి. అహం గ్రామాయ గచ్చామి. అహం గ్రామం గచ్చామి. రెండు కూడా సిద్ధమవుతాయి. సమ్యక్ స్మరంతు. ఇప్పుడు కాస్త చతుర్థి భక్తి నియమాహ పశ్యామ. ఇవ్వబడే వస్తువు ఎవరికి చేరాలో ఆ శబ్దానికి చతుర్థి విభక్తిని వాడతాము. వైద్యుడు రోగికి ఔషధాన్ని ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? రోగికి. ఇది ఇలా ఇవ్వడం అనేది ఖచ్చితంగా చతుర్థి విభక్తి వస్తుంది. పత్రికాయై రచయిత ఎవరి కొరకు లెటర్ రాస్తున్నాడు, పత్రం రాస్తున్నాడు? పత్రికాయై పత్రిక కొరకు అని అర్థం. ధనం దేనికి దారితీస్తుంది? అహంకారాయ అహంకారం కొరకు ఇతర్థ. నాలుగో నియమం వచ్చేసి ఇంకా కోపం, ఘృణాభావం, ఈర్ష్య ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఆ వ్యక్తికి ఎక్కడైతే ఉంటుందో అది చతుర్థి విభక్తిని ఉపయోగిస్తాం. ఇంకా ఎలా అంటే లక్ష్మికి పండితుడు అంటే ఈర్ష్య అని అర్థం. అలా రాజు శత్రు పట్ల కోపడతాడు. శత్రుభ్య ఇవన్నీ పదాలు. శిష్యుడు గురువుకు ద్రోహం చేస్తాడు. గురవే చతుర్థి విభక్తి. ఇష్టం అనే అర్థం ఎక్కడ వస్తుంది అక్కడ చతుర్థి విభక్తి. అంటే తీపి వస్తువులు ఆడపిల్లకి ఇష్టం. బాలికాయ రోచతే ఇది. నమః స్వస్తి, నమః స్వస్తి లాంటి పదాలు కూడా రామాయ నమః, రామాయ స్వస్తి, యువకాయ స్వస్తి ఇలాంటివి. గురువుకి నమస్కారం. గురవే ఇది. ప్రజలకు స్వస్తి, మంగళం, శుభం ఇత్యాది. ప్రజాభ్య ఏవం. వెళ్ళటం విషయంలో కానీ రావటం విషయంలో కానీ గమ్యం చతుర్థి భక్తులు కానీ ద్వితీయ భక్తులు కానీ ఉంటున్నాయి. ఇందాక చెప్పుకున్నాం. అతిథులు ఇంటికి వచ్చుదురుగాక. గృహాయ లేదా గృహం అనొచ్చు. మిత్రుడు నగరానికి వెళ్తున్నాడు. ఎక్కడికి అంటే నగర్యై లేదా నగరీం అని రెండు కూడా సరైన సమాధానాలే. ఇతోపి పశ్యామ. ఈ కింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాడు ఇక్కడ. ఉపసర్గలు చాలా ముఖ్యమైనటువంటి విషయాలుగా మనము చెప్పుకోవచ్చు. ఉపసర్గాహ 22 ఉపసర్గలు ఉంటాయి. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. తత్ర, అత్ర, కుత్ర, సర్వత్ర, అన్యత్ర, ఏకత్ర ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అవన్నీ కూడా మనకు ఉపసర్గలోనే వస్తాయి. 22 ముఖ్యంగా ఉంటాయి. ఈ ఉపసర్గలు వచ్చినప్పుడు మనకు కొన్ని సందర్భాలు అర్థం మారచ్చు, మారకపోవచ్చు. ఇక్కడ చూడండి ఉపసర్గలు.
ప్ర పర అప్ అప సం అను అవ నిస్ నిర్ దిస్ దిర్ వి హన్య ని అధి అభి సు ఉత్ ప్రతి పరి అపి అతి ఉప ఇలాంటి పదాలు ఇవన్నీ చేరినప్పుడు మనకు కొన్ని సందర్భాలు మారచ్చు, మారకపోవచ్చు, విభిన్న రూపాలుగా మారచ్చు. ఒకసారి మనం ఈ యొక్క వాక్యాలను చూసినాక ముందుకెళ్ళిపోదాం. అర్థం ఉంది కాబట్టి నేను చదువుకుంటూ వెళ్తాను. ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించండి. సీత జలం హరతి. హరతి అనేటువంటి క్రియాపదాన్ని తీసుకొని వాడికి ఉపసర్గ చేరినప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో చూడండి. భీమ దుర్యోధనం ప్రహరతి. ఇంతకు మోస్తున్నది కాస్త కొడుతున్నాడు వచ్చింది. స పుణ్యం ఆహరతి. ఆమె పుణ్యం సంపాదిస్తున్నది. రఘు యాగం ఆహరతి. రామ రావణం సంభరతి. ఎన్ని అర్థాలు మారుతున్నాయి చూడండి. సర్వే చంద్రికాయాం విహరంతి. గురు సంశయం పరిహరతి. ఏవం తథైవ స వర్తతే విషయంలో కార్యక్రమ ప్రవర్తతే. వర్తతకు ప్ర వచ్చేసరికి జరుగుతున్నది. అతడు ఉన్నాడు కాస్త జరుగుతున్నదిగా మారిపోయింది. ఏష ప్రతినివర్తతే. ఏవం ఇయం తిష్టతి. తిష్టత అని తీసుకొని ఎలా చేస్తారు చూడండి. సా ప్రతిష్టతే. ఏకంగా ఆత్మనేపదిలోకి మారిపోయింది. చూసారా? అంటే పరస్మైపది ఆత్మనేపది క్రియాపదంలో కూడా మారచ్చు అన్నట్టు. దేని వలన? ఉపసర్గ అక్షరం చేయడం ద్వారా. లోకయానం జనాన్ నయతి. నయతి తీసుకొని ఏం చేశారు చూడండి. రామ సీతాం పరిణయతి. చూడండి, ఇక్కడ నా పోయి నాన్న వచ్చింది, వివాహం ఆడుతున్నాడు, తీసుకెళ్ళడం కాస్త వివాహం దగ్గరికి వచ్చేసింది. వాల్మీకి రామాయణం ప్రణయతి. పరిణయతి, ఇది ప్రణయతి. ప్రణయతి అంటే రాయడం, పరిణయతి అంటే వివాహం ఆడడం ఇత్యాది. బాలహ గచ్చతి. గచ్చతికి ఏం తీసుకున్నారు చూడండి. బాలహ గచ్చతి. గజ ఆ పెట్టేసరికి ఆ గచ్చతి. వస్తున్నాడు, పోతున్నాడు కాస్త వస్తున్నాడు అయింది. వచనం సంగచ్చతే. సంగ్ పెట్టేసరికి అది బాగుందని చెప్పడానికి ఆత్మనేపదిగా మారిపోయింది. ఇలా మార్పులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మారకపోవచ్చు కూడా. ధూళి ఉద్గచ్చతి. సామాన్య పదం. జనక విశ్వామిత్రం ప్రత్యుద్గచ్చతి. విశ్వామిత్రుడికి ఎదురు వెళ్తున్నాడు. చూసావా? ఇదే ధూళి పైకి లేస్తున్నది. ఈ ప్రత్యాన్ని పెట్టేసరికి అర్థం మొత్తం కూడా మారిపోయింది. ఇవండి మన ఉపసర్గాలు. నిత్య జీవితంలో బాగా ఉపయోగపడేటువంటివి. బాగా గుర్తుపెట్టుకోండి. హరతి, వర్తతే, తిష్టతి, నయతి, గచ్చతి ఈ క్రియాపదాలకు ఇవి ప్రావి చేయడం ద్వారా ఎలాంటి మార్పు వచ్చిందో మీరు గుర్తించాలి. క్రియాపదానికి ముందు చేరి అర్థాన్ని మార్చేది ప్రా మొదలైన వాటిని ఉపసర్గలు అంటారు. మొత్తం ఉపసర్గలు 22 ఉంటాయి. ఇందాక చెప్పుకున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్ర, పర, అప, సం, అను, అవ, నిస్, నిర్, దిస్, దిర్, వి, హన్య, ని, అధి, అభి, సు, ఉత్, ప్రతి, పరి, అప్, అతి, ఉప ఇలాంటి పదాలని కూడా మనం ఉపసర్గలుగా ఉపసర్గలు అవన్నీ కూడా బాగుంది. ఉపసర్గకు సంబంధించి క్రింది అంశాలను కాస్త మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపసర్గని క్రియాపదానికి ముందు జోడిస్తాము. గచ్చతి, ఆగచ్చతి. చూడండి, హరతి, అహరతి, ప్రహారతి. హరతి విడగొట్టి రాసుకోవాలి. హరతి, ప్రహారతి. ఉపసర్గకు జోడించినప్పుడు అప్పుడప్పుడు పరస్మైపద ధాతువులు ఆత్మనేపదులుగా, ఆత్మనేపద ధాతువులు పరస్మైపదిగా మారవచ్చును. సో తిష్టతి ప్రతిష్టతి అయింది, పరస్మైపది ఆత్మనేపదిగా మారింది. రమతే ఆత్మనేపది క్రియాపదం, అది విరమతి వి అని వచ్చేసరికి అది పరస్మైపదిగా మారింది. క్రియాపదాలకు ముందు ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉపసర్గలు జోడించవచ్చును. గచ్చతి, ఆగచ్చతి, ప్రత్యాగచ్చతి అనేటువంటి విషయాలను ప్రతి వచ్చింది, ఆ వచ్చింది, గచ్చతి వచ్చింది, అలా 2 ఉపసర్గలు వచ్చే గుర్తుపెట్టుకోవాలి. ఇదాని ఉపసర్గతో కూడి ఉన్నప్పుడు భూతకాల క్రియాపద రూప విషయంలో అంటే అగచ్చత్, అపటత్, అలికత్ వీటి విషయంలో ఉపసర్గ చేరినప్పుడు వీటిని ఇలా రాయకూడదు. కింది చేరిన ప్రహారతి, అప్రహారత అనేది ఇది అశుద్ధం. ఇలా రాయడం అనేది తప్పు. ఇలా రాయకూడదు, ఇది తప్పు అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏక నిమిషం. బాగుంది. ఏదైతే ఉందో ఇది మనము తప్పుగా పరిగణిస్తాం. తప్పే అది. కాబట్టి మనం రాయాలంటే ఏంటి అక్కడ? బాగుంది.
ఇది తప్పు అవుతుంది, ఇది రైట్ అవుతుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే భూతకాల విషయానికి వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడే కానీ భూతకాలానికి వచ్చినప్పుడు ఇప్పుడు అపట్టత్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి రాస్తున్నాను మీకు. అపట్టత్ అపట్టత్ సరే, అపట్టత్ కాకుండా ఇక్కడ వచ్చినటువంటి విషయాన్ని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆహారత్ ఆహారతే ఉంది, ఆహారత్ ఉంది, కొత్తది ఎందుకు ఆహారత్ ఉంది. ఇది మనకు ప్ర అనేటువంటి ఉపసర్గ చేరినప్పుడు, ప్రహారత్ అనేటువంటి దానికి అది భూతకాలం మారినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనము ఈ ప్ర అనే దానికి ఏదైతే సంధి అయితే ఏదైతుందో అదిగో ప్ర, ఇక్కడ ఆ ఉంది ఆల్రెడీ, ఇక్కడ ఉన్న ఈ రెండు కలిస్తే ఏమవుతుంది అప్పుడు ప్రా అవుతుంది, ప్రా అప్పుడు అరత్ ఉన్నట్టుగా రాయాలి, ప్రాహరత్ అవుతుంది. ఇది భూతకాల విషయంలో గమనించాలి. దీర్ఘం ఎక్కడ వచ్చిందంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి ప్రా దీర్ఘం, ఈ దీర్ఘం రెండు కలిసి ఇక్కడ దీర్ఘంగా వచ్చాయి. విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. భూతకాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోతువా అస్తు అక్కడికి వచ్చాము. కింది వాక్యాలను బహువచనంలోకి మార్చండి. స పాఠం పఠితవాన్, తే పాఠం పఠితవంతః, స క్రీడితవాన్, తే క్రీడితవంతః, స గ్రంథాలయం గతవాన్, తే గ్రంథాలయం గతవంతః. బాలికా ఫలం భక్షితవతి, బాలికాః ఫలం భక్షితవత్యః. నృపః రాజ్యం రక్షితవాన్, నృపాః రాజ్యం రక్షితవంతః. రుగ్నః ఔషధం సేవితవాన్, రుగ్నాః ఔషధం సేవితవంతః. అహం చిత్రం దృష్టవాన్, వయం చిత్రం దృష్టవంతః. అహం పత్రం ప్రేషితవాన్, వయం పత్రం ప్రేషితవంతః. త్వం పాఠం లిఖితవాన్, యూయం పాఠం లిఖితవంతః. త్వం ధర్మం పాలితవాన్, యూయం ధర్మం పాలితవంతః. ఏవం వాళ్ళు బహువచనం మధ్య మార్చమని చెప్పారు, మనం అలా మార్చేసాం. దాన్ని మనంతరం పశ్చిమ ఇక్కడ బాగా అభ్యాసం అవుతుంది. వానరాహ ఫలం కాలితవంతః, ఏకవచనంలోకి మార్చాలి. మనం చక్కని అభ్యాసం అవుతుంది. మనకు తవత్ ప్రయోగాలు ఎలా నేర్చుకున్నాం అనేటువంటి విషయాలు చక్కగా అభ్యాసం అవుతాయి. వానరాహ ఫలం కాలితవంతః అనేది ఉంది, ఇది మనం ఏకవచనంలోకి మార్చేస్తే వానరః ఫలం ఖాదితవాన్, అధ్యాపకాః తాడితవంతః, అధ్యాపకः తాడితవాన్. లలనాః గీతం గీతవత్యః, లలనాః అనేటువంటిది నేమ్, అక్కడ చిన్నపిల్లలు అనుకోవచ్చు. లలనా గీతం గీతవతి. తే వాక్యం ఉక్తవంతః, సహ వాక్యం ఉక్తవాన్. రెండు చెప్తున్నాను నేను. వయం కథాం శృతవంతః, అహం కథాం శృతవాన్. యూయం చలచిత్రం దృష్టవంతః, త్వం చలచిత్రం దృష్టవాన్. తాః చిత్రం రచితవత్యః, సా చిత్రం రచితవతి. అనంతరం అత్ర పశ్యంతు. వృద్ధాः క్షీరం పీతవంతः, ఏకవచన వృద్ధः క్షీరం పీతవాన్ ఇది. ఇదాన్ని పశ్యంతు. క్రింది వాక్యాలను తవత్తు ప్రత్యయాంత రూపాలుగా పదాలుగా మార్చండి. మళ్ళీ చక్కని అభ్యాసం అండి, మనకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి. స దావత్, సహ దావితవాన్. తే ధర్మం అపాలయన్. ఇప్పుడు ఈ అపాలయన శుద్ధం, అది తవత్ ప్రయోగంలోకి మార్చాలి. తే ధర్మం పాలితవంతః, ధనికః ధనం అదదాత్. ఇప్పుడు బహువచనం, సరే మామూలుగా మార్చాలి, బహువచనం కాదు, జస్ట్ తవత్ ప్రయోగంలోకి మార్చాలి. ధనికః ధనం దత్తవాన్, యువకాః ధనం అగణయన్, యువకాః ధనం గణితవంతః. దుష్టాః జనాన్ అపీడయన్, దుష్టాః జనాన్ పీడితవంతః. అనంతరం బాలాః శిలాఖండం అక్షిపన్, బాలాః శిలాఖండం క్షిప్తవంతః. తాః దుష్టాన్ అనిందన్, తాః దుష్టాన్ నిందితవంతః. నిందితవత్యః స్త్రీలింగం కదా, తాః దుష్టాన్ నిందితవత్యః. తే దురాభ్యాసం అత్యజన్,
ते दुराभ्यासं त्यक्तवन्तः व्याघ्राः पशून् अमारयन् व्याघ्राः पशून् మారితవంతః ఏవం. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. లేఖకः కస్మై లేఖం లిఖతు. లేఖకः పత్రికాయై లేఖం లిఖతు. లక్ష్మీः కస్మై అసూయతి. లక్ష్మీः పండితాయ అసూయతి. విక్రయికः కస్మై దృశ్యతి. విక్రయికः మనం ఇందాక చదువుకున్నాం కదా, ఆ వాక్యాల నుంచి అడుగుతున్నాడు ఇక్కడ. విక్రయికः గ్రాహకాయ దుహ్యతి. సంస్కృత అభ్యాస కస్మై ద్రోచతే. సంస్కృత అభ్యాస మహ్యం అంటే నా కొరకు, మహ్యం రోచతే. గోవిందः కస్మై గచ్చతి. గోవిందः నగర్యై గచ్చతి. మనం ఇంతకుముందు భాషాభ్యాసంలో ఏవైతే నేర్చుకున్నామో అవి. పుష్పాని కాభ్య రోచంతే. పుష్పాని తరుణేభ్యః రోచంతే. అనంతరం సమ్యక్ చక్కగా మళ్ళీ మళ్ళీ వింటే ఈజీగా అర్థమవుతాయి. అవసరమైతే పుస్తకం ముందు కూడా పెట్టుకోండి. సులభంగా మీకు పలకడం కోసం మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ క్రింది క్రియాపదాల నుండి ఉపసర్గలను వేరు చేయండి. ఇందులో ఉపసర్గలు ఏమేమి ఉన్నాయో చూడండి. ఉపవిశతి, ఉప ప్లస్ విశతి. ప్రత్యగచ్చతి, ప్రతి ప్లస్ అగచ్చత్. మనం చూద్దాం. ఉపదిశతి, ఉప ప్లస్ ఉప కదా ఉపసర్గది, దిశతి. పరిహరతి, పరి ప్లస్ అరతి. ప్రభవతి, ప్ర ప్లస్ భవతి. నిర్గచ్చతు, నిహి అనొచ్చు, అనొచ్చు, నిహి కూడా అనవచ్చు. నిహి ప్లస్ గచ్చతి. అనంతరం నిర్గచ్చతు, గచ్చతు. నివర్తతే, నిహి ప్లస్ వర్తతే. అభ్యూహతే, అభి ప్లస్ ఊహతే. ఆలోకతే, ఆ ప్లస్ లోకతే. అనంతరం ఉత్ప్రేక్షతే, ఉత్ ప్లస్ ప్రేక్షతే, ఉత్ ప్లస్ ప్రేక్షతే. తత్ స్మరంతు. అతను నివర్తతలుగా వర్తతే ఉంది కదా, నీ ప్లస్ వర్తతే. అది ఐదవది, బాగా గమనించండి. భవతునామ. అనంతరం పరీక్షీయతే, పరి ప్లస్ క్షీయతే. ఉపాహరత్, ఉప ప్లస్ అహరత్. ఇందులో భూతకాలం కదా, అది కలిసి ఉంది, ఉపసర్గ కలిసి ఉంది. విడగొట్టి ఉప ప్లస్ ఆహరత్. ఉల్లంఘతే, ఉత్ ప్లస్ లంఘతే. ప్రత్యాగచ్చత్, ప్రతి ప్లస్ ఆ ప్లస్ అగచ్చత్. ఇవ్వండి. ఇవి ఒక సమాధానం మన చివరిలో కూడా చూసుకోవచ్చు. ఇంకా వ్యవహారిక శబ్దాలను ఉన్నాయి ఇక్కడ. మనకి ఈ పాఠంలో చతుర్థి విభక్తి నడుస్తుంది కాబట్టి నేను చతుర్థి విభక్తి విషయాలనే 3 విధాలుగా ఏకవచనం, ద్వివచనం, బహువచనాలు పలుకుతాను. మీరు గమనించండి. అర్థాలు ఉన్నాయి కాబట్టి అర్థాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి మీరు అర్థాలు చూసుకోండి. నేను విభక్తి రూపంలో చెప్పేస్తాను. ఆసందః అని పదం చెప్పేసి ఏకవచనం, ద్వివచనం, బహువచనం, చతుర్థి విభక్తి చెప్తాను. గమనించండి. కొరకు అని అర్థం వస్తుంది. ఆసందాయ, ఆసందాభ్యాం, ఆసందేభ్యః. కరదీపః, కరదీపాయ, కరదీపాభ్యాం, కరదీపేభ్యః. తాళః, తాళాయ, తాళాభ్యాం, తాళేభ్యః. కటః, కటాయ, కటాభ్యాం, కటేభ్యః. దండదీపః, దండదీపాయ, దండదీపాభ్యాం, దండదీపేభ్యః. పింజః, పింజాయ, పింజాభ్యాం, పింజేభ్యః. సమీకరः, సమీకరాయ, సమీకరాభ్యాం, సమీకరేభ్యः. దర్పణः, దర్పణాయ, దర్పణాభ్యాం, దర్పణేభ్యः. స్యూతः, స్యూతాయ, స్యూతాభ్యాం, స్యూతేభ్యः. एतावत्पर्यन्तं पुंलिङ्गविषयाः. इदानीं स्त्रीलिङ्गं पश्यन्तु. नालिका, नालिकायै, नालिकाभ्यां, नालिकाभ्यः. चतुर्थी विभक्ति इव्वडं कोरकु अनि अर्थं. अग्निपेटिका, अग्निपेटिकायै, अग्निपेटिकाभ्यां, अग्निपेटिकाभ्यः. कुञ्चिका, कुञ्चिकायै, कुञ्चिकाभ्यां, कुञ्चिकाभ्यः. दूरवाणी, दूरवाण्यै, दूरवाणीभ्यां, दूरवाणीभ्यः. शय्या, शय्यायै, शय्याभ्यां, शय्याभिः. कपाटिका, कपाटिकायै, कपाटिकाभ्यां, कपाटिकाभ्यः. जवनिका, जवनिकायै, जवनिकाभ्यां, जवनिकाभ्यः. अवकरिका, अवकरिकायै, अवकरिकाभ्यां, अवकरिकाभ्यः. पेटिका, पेटिकायै, पेटिकाभ्यां, पेटिकाभ्यः. चुल्ली, चुल्यै,
చుల్లీభ్యాం చుల్లీభ్యః పుష్పధాని పుష్పధాన్యై పుష్పధానీభ్యాం పుష్పధానీభ్యః సమ్మార్జనీ సమ్మార్జన్యై సమ్మార్జనీభ్యాం సమ్మార్జనీభ్యః ఉపధానం ఉపధానా నపుంసకలింగం పుంలింగం మాదిరిగానే ఉంటుంది. ఉపధానం నపుంసకలింగం. అతః ఉపధానాయ ఉపధానం ఉపధానాయ ఉపధానాభ్యం ఉపధానేభ్యః. ఇవి ఎక్కడ మీ బుక్లో ఉన్నాయండి, మీకు అభ్యాసం కోసం నేను మాత్రం చెప్తున్నాను. ఇక్కడ పాదశోధనం ఇవి పదాలు ఉన్నాయి, కానీ వీటికి ఒక 3 విభక్తులు లేవు. చతుర్థి విభక్తిలో నేను చెప్తున్నాను. పాదశోధనం పాదశోధనాయ పాదశోధనాభ్యాం పాదశోధనేభ్యః వ్యజనం వ్యజనాయ వ్యజనాభ్యాం వ్యజనేభ్యః కంకతం కంకటాయ కంకతాభ్యాం కంకతేభ్యः ఛత్రం ఛత్రాయ ఛత్రాభ్యాం ఛత్రేభ్యः. एतद्विषये किञ्चित् सम्यक् स्मरन्तु. भवतु नाम प्रहेलिका. दन्तैर्हीनः शिलाभक्षी निर्जीवो बहुभाषकः गुणस्यूतिसमृद्धोऽपि परपादेन गच्छति. प्रहेलिका. దంతైరీనః పండ్లు లేవట, శిలాభక్షి రాళ్లను ఒత్తుకుంటూ రాళ్లను తినేస్తుందట, నిర్జీవో జీవం లేదు కానీ బహుభాషక బాగా కిస్కిస్ అని శబ్దం చేసుకుంటూ వెళ్తుందట. దానికి గుణస్యూతి సమృద్ధోపి చిన్న చిన్న కుట్లు ఉంటాయట, కుట్లు అనే గుణాలు ఉన్నటువంటి అట చాలా విధాలుగా చాలా ఉన్నాయట. అయినప్పటికీ కూడా అలా అంటే సమృద్ధోపి చాలా ఉన్నప్పటికీ కూడా పరపాదేన గచ్చతి పరుల పాదాలకు సేవ చేసుకుంటూ పోతుందట. ఏంటవి? పాదరక్ష పాదరక్ష. చూసే దంతైర్హీన పళ్ళు లేకపోయినా, శిలాభక్షి రాళ్ళని తింటుంది, నిర్జీవో ప్రాణం లేకపోయినా, బహుభాషక బాగా మాట్లాడుతుంది, గుణస్యూతి సమృద్ధోపి చాలంత గుణ సంపద ఉన్నా అంటే కుట్లు అని అర్థం కూడా ఇతరులను అనుసరిస్తుంది, పరపాదేన గచ్చతి అది ఏమై ఉంటుంది అంటే పాదరక్ష ఇది అర్థ. एकवारं वदामः. दन्तैर्हीनः शिलाभक्षी निर्जीवो बहुभाषकः गुणस्यूति समृद्धोऽपि परपादेन गच्छति. సంగ్రాహ్య విషయాः మన సాహిత్య విషయంలో ఎలాంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలన్న విషయాలు ఇచ్చారు ఇక్కడ. జేయస్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపుర్ధృత శంఖచక్రః. ధ్యేయస్ సదా సదా అంటే ఎల్లప్పుడూ ధ్యానం చేస్తాను, ధ్యానం చేయదగిన వాడు. ధ్యేయ మయా ధ్యేయ సదా నా ద్వారా ఎల్లకాలం పూజించబడేవారు. ఎవరు? సవితృమండల మధ్యవర్తి సూర్యమండలం మధ్యలో శోభిల్లుతున్నవాడు. సవితృ అంటే సూర్యమండలం, మధ్యవర్తి అక్కడ మధ్యలో ఉన్నటువంటి వాడు. ఇంకెవరు? నారాయణుడు. అతడు ఎవరు? నారాయణుడు. ఇంకా అతడు ఎలా ఉన్నాడు? సరసిజా ఆసన. సరసిజా అంటే ఇక్కడ పద్మం అని అర్థం. ఆసనంగా కూర్చున్నవాడు, చేసుకొని. సన్నివిష్ట సన్నివిష్ట అంటే ఆ విధంగా ఆసనంగా చేసుకొని కూర్చున్నవాడు. ఇంకెలాంటి వాడు? కేయూరవాన్ అంటే ఇక్కడ కేయూరవాన్ భుజకీర్తులు కలవాడు. కేయూరం అంటే భుజకీర్తులు కలవాడు. ఇంకా మకర కుండలవాన్ మొసలి ఆకారం గల కర్ణాభరణాలు. మకర కుండలాలు అంటే కర్ణాభరణాలు. ఇంకెలాంటి వాడు? కిరీటం కలిగినటువంటి వాడు. కిరీటం కలిగినటువంటి వాడు. ఇంకెలాంటి వాడు? హారంలో కలిగినటువంటి వాడు. ఇంకెలాంటి వాడు? హిరణ్మయ వపుహు అంటే వపు అంటే శరీరం. ఇక్కడ హిరణ్మయ అంటే బంగారం లాంటి శరీరం ధరించినటువంటి వాడు. ఇంకెలాంటి వాడు? శంఖచక్రం ధరించినటువంటి వాడైన ఆ నారాయణుడు. సహ నారాయణ సర్వదా మయా ధ్యేయ ఇతర్థ. ఎల్లకాలం అతన్ని నేను పూజిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి చక్కగా. సవితృమండల మధ్యవర్తి అయినటువంటి వాడు. ఇది ఒకటి ఏంటి? స్తుతి.
సనసన్నివిష్ట కేయురవాన్ మకరకుండలవాన్ ఇవన్నీ కూడా కించిత్ అభ్యాసం కుర్వంతు. ఇది సూర్య నమస్కార సమయంలో మొట్టమొదటిసారిగా పాడేటువంటి శ్లోకంగా చెప్పవచ్చు. నెక్స్ట్, తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఎలాంటి సూర్యుని నమస్కరిస్తున్నాము? జ్ఞాన విజ్ఞాన మోక్షదం, జగత్తుకు నాథుడైనటువంటి వాడు. ఏ సూర్యుడైతే జగత్తులకు నాథుడో, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడో, ఇంకా మహాపాపహారం చాలా పాపం దూరం చేస్తున్నాడో, మరి ఇంకెలాంటి వాడు? అలాంటి దేవదేవుడు. అలాంటి తం సూర్యమ ప్రణమామ్యహం, ఇవన్నీ ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. తం సూర్యం, ఆ సూర్యుణ్ణి. జగతాం అనేది షష్ఠీ విభక్తిలో ఉంది. నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం, ఇవన్నీ ద్వితీయ విభక్తిలే. మహాపాపహరం ద్వితీయ భక్తి, దేవం ద్వితీయ భక్తి, తం ద్వితీయ భక్తి, సూర్యం ద్వితీయ భక్తి. ప్రణమామి హం, నేను ప్రణమామి. ప్రణమామి ప్లస్ అహం, ప్రణమామి ప్లస్ అహం ఎనాదేశ సంధిలో ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా సంస్కృత వాంగ్మయ పరిచయం. ఇక్కడ కావ్యాల్లో గద్య పద్య చంపులని 3 భేదాలు ఉన్నాయి అని తెలుసుకున్నాం. కావ్యాలను ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చును. దృశ్య కావ్యమని, శ్రవ్య కావ్యమని. దృశ్య కావ్యాలంటే కళ్ళతో చూసే కావ్యాలు, నాటకం మొదలైనవి. చెవితో వినే కావ్యాలు శ్రవ్య కావ్యాలు అంటారు. మహాకావ్యం ఇలాంటివి. మామూలుగా తెలుగులో నాటకం అనే దేన్ని అంటాం, అదే సంస్కృతంలో రూపకం అని పేరు. 10 రకాలుగా రూపకాలు ఉన్నాయి. వాటిలో నాటకం కూడా ఒకటి. ఇది 10 రూపకాలను తెలిపే శ్లోకం ఇలా ఉంది. అంటే ఈ రూపకాలు 10 రకాలుగా ఉన్నాయి. తెలుగులో కేవలం నాటకం అంటాం, కానీ సంస్కృతంలో 10 రూపాలు ఉండేటువంటి శ్లోకం ఇది. నాటకం స ప్రకరణం బాణః ప్రహసనం డిమః వ్యాయోగ సమవాకారౌ వీథ్యం కేహ మృగాదశః అని. ఇలా 10 రకాలుగా ఉన్నాయి. నాటకం అని, సప్రకరణం అని, బాణః అని, ప్రహసనం అని, డిమః అని, వ్యాయోగ అని, సమవాక అని, వీథ్యం అని, కేహ మృగ అని, ఇలా 10 రకాలుగా ఉన్నటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మనకు సంస్కృతం చదివితే ఉపయోగపడతాయి. అక్కడక్కడ మనం తెలుసుకోవడానికి సులభంగా ఉంటాయి. భవతునామా. దాని కొన్ని రచయితల పేర్లు మనం చూద్దాం. కొన్ని ప్రసిద్ధ చెందినటువంటి రూపకాలు మరి వారి రచయితల పేర్లు తెలుసుకుందాం. అభిజ్ఞాన శాకుంతలం కాళిదాస, ఉత్తరరామచరితం భవభూతి, స్వప్నవాసవదత్తం భాసః, వేణి సంవారం భట్టనారాయణ, మృచ్చకటికం శూద్రకः ఇది వదామ. ఈ కావ్యాన్ని సంస్కృత వాంగ్మయ ప్రపంచంలో శాస్త్రాలకు ఉన్నట్లే కావ్యాలకు కూడా బహున్నతమైనటువంటి స్థానం ఉంది. సంస్కృతంలో కావలసిన అన్ని కావ్యాలు రచించబడ్డాయి. రామాయణం ఆది కావ్యం, తదేవ మొట్టమొదటి కావ్యం ఇది వదామ. కొన్ని కావ్యాలను వాటి రచయితల పేరు కొద్దిగా పరిచయం చేసుకుందాం. పంచమహాకావ్యాలు: రఘువంశ కాళిదాస, కుమార సంభవ కాళిదాస, నైషధీయచరిత శ్రీహర్ష, శిశుపాలవధ మాఘ, కిరాతార్జనీయం భారవి. ఈ పంచమహాకావ్యాలు సంస్కృతంలో చెప్పవచ్చు. ఇంకా ప్రసిద్ధ గద్య కావ్యాన్ని కాదాంబరి, బాణభట్ట, వాసవదత్త, సుబంధువు, దశకుమార చరితం దండి అని. ఇక చెంపు అంటే ఎవరికైనా అర్థం కాకుండా ఉండవచ్చు. చెంపు అంటే పద్య గద్యం కలిసి ఉంటుంది. మామూలు కావ్యాలు అయితే కొన్ని పద్య కావ్యాలు అయితే పద్యాలు ఉంటాయి, గద్య కావ్యాలు గద్యం ఉంటుంది, స్టోరీ లాగా ఉంటాయి. కానీ చెంపు కావ్యాలు 2 మిక్స్ అయి ఉంటాయి. దాటిని చెంపు కావ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రసిద్ధ చెంపు కావ్యాలు చెంపు రామాయణం, చెంపు భారతం. చెంపు రామాయణం భోజదేవ, చెంపు భారతాన్ని అనంతభట్ట లిఖితమస్తి. ఇతో ప్రక్రియ గచ్చామः. అనంతరం విశ్వగుణదర్శ చెంపు వెంకటాద్వరి, నీలకంఠ విజయ చెంపు నీలకంఠ దీక్షిత, యశస్తిలక చెంపు సోమదేవ. కించిత్ మనకు సాహిత్య అభ్యాసం కూడా ఉంటే మనం చదువుకోవడానికి సులభంగా ఉంటుంది, పరిచయం కూడా బాగుంటుంది. మంచి మంచి కావ్యాలు చదివితే ఇతరత్ర ఆలోచన రాకుండా చక్కని మార్గంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇక న్యాయశ్రద్ధ, నేను అర్థం చెప్పుకుంటూ చదువుతాను చూడండి. పూర్వం
సగరః నామ నృపః ఆసీత్. ఆసీత్ అంటే ఉండెను. పూర్వము సగరుడు అనేటువంటి రాజు ఉండెను. తస్య పత్ని ద్వయం ఆసీత్. అతనికి ఇద్దరు భార్యలు ఉండెను. ఇద్దరు భార్యలు ఉండెను. పత్ని ద్వయం అన్నందుకు ఉండెను అని వస్తుంది. ఆసీత్ అంటే ఉండెను. కింటు కానీ ఏకః అపి ఒక్కడు కూడా పుత్రః కుమారుడు నా ఆసీత్ కుమారుడు లేకుండెను. అతః అందుకని అగో మనకు అవ్యయ పదాలు వస్తున్నాయి చూడండి. అతః అందుకని, అపి అత ఇవన్నీ అవ్యయ పదాలు. అతః అందుకని సగరః దుఃఖితః అభవత్ దుఃఖితుడయ్యాడు, లేదా దుఃఖితః భూతవాన్ అని చెప్పుకోవచ్చు. అనంతరం సహ ఏకం మునివరం సేవితవాన్. తర్వాత రాజుగారు ఒక మునిని సేవించాడు. ఆ మునివరః సంతుష్టః అభవత్. ఆ మునివరుడు సంతోషపడ్డాడు. స వరం అయచ్చత్. అతడు వరాన్ని ఇచ్చాడు. సంతాన నిమిత్తం వరం ఇచ్చాడు. సగరస్య జ్యేష్ఠ పత్ని ఏకం పుత్రం అలభత. సగరుని యొక్క జ్యేష్ఠ పత్ని ఏకం పుత్రం ఒక కుమారుడికి జన్మనిచ్చేసింది. తస్య నామ అసమంజః. అసమంజః అతని పేరు అసమంజుడు. కనిష్ట పత్ని 60,000 అంటే 60,000 60,000 పుత్రాన లభత. బహుశా ఈ 60,000 మంది భూమిని అశ్వమేధ యాగంలో గుర్రాన్ని వెతుక్కుంటూ భూమిని దవ్వుకుంటూ వెళ్తేనే సముద్రాలు ఏర్పడ్డాయని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి సగర్ నుంచి పుట్టినాయి కాబట్టి సాగరం అని కూడా పేరు కూడా వచ్చిందని పెద్దవాళ్ళు విమర్శకులు అంటూ ఉంటారు. 60,000 పుత్రాన్ అలభత 60,000 రెండవ భార్య పట్ల. కాలహతీత కాలం గడిచిపోతుంది. సర్వే పుత్రాహ వర్ధంత అందరు పెరుగుతున్నారు. కొద్దిగా బుద్ధిహీనులేమో చిన్నపిల్లలు. ఎక్కడ చూడండి, ఏదైనా చెట్టుకు కాయలు అన్నీ ఒకే గుత్తిలాగా కాస్తూ ఉంటే అవి ఎదగవు. ఒక్కటి సింగిల్గా ఉన్నది బాగా పెద్దగా ఉంటుంది, చివరి వరకు ఉంటుంది. ఇవి కొన్ని రాలిపోతుంటాయి. అలాగే 60,000 మంది కాబట్టి వాళ్ళకి బుద్ధిహీనులుగా ఉన్నారు. ఇక పెద్ద భార్యక కొడుకు బుద్ధిమంతుడే కానీ దుష్టుడు. రాజకుమార అసమంజ బహు దుష్ట ఆసీత్. రాజకుమార అసమంజుడు చాలా దుష్టుడుగా ఉండేను. స వినోదార్థం అతడు వినోదం కోసం నగరస్య అన్యాన్ బాలాన్ నగరంలోని ఇతర బాలకులను జలే క్షిపతి స్మ నీటిలో పడవేస్తాడు. మ్రియమానాన్ తాన్ దృష్ట్వా అందులో మునిగిపోతున్నటువంటి చనిపోతున్నటువంటి వాళ్ళను చూసి తాన్ ద్వితీయ భక్తి వాళ్ళని చూసి ఆనందంతో తృతీయ భక్తి అసతి నవ్వుతుండేవాడు. అసతి స్మ నవ్వుతుండేవాడట. స్మ అంటే భూతకాలంకి వెళ్ళిపోతుంది కదా. ఏవం అంటే అవ్యయం. ఈ విధంగా అసమంజుడు అనేకాన్ బాలాన్ అమారేత్ చాలామంది బాలకులను ద్వితీయ భక్తులు ఉంది చూడండి. అనేకాన్ బాలాన్ ద్వితీయ భక్తి బహువచనం. అనేక మంది బాలకులను చంపేశాడు. తత అటు పిమ్మట తత అంటే అవ్యయం. అటు పిమ్మట జనాహ దుఃఖితాహ అభవన్ జనాలందరూ కూడా బాధపడ్డారు, దుఃఖితులు అవుతున్నారు. తే నృపస్య సమీపం అగచ్చన్ రాజు దగ్గరికి వచ్చారు. అసమంజస్య దురాచారాన్ని అసమంజస్య షష్ఠీ భక్తి అసమంజుని యొక్క దురాచారం అవదన్ దురాచారాన్ని చెప్పారు. దురాచారం అని ద్వితీయ భక్తి. తదా అప్పుడు తదా అనేది అవ్యయం. తదా నృప సచివాన్ ఆహ్వయత్ మంత్రులను పిలిచాడు. పుత్రస్య విషయం అవదత్ కుమారుని యొక్క విషయాన్ని చెప్పారు. ఇదానం కిం కరోమి నా కుమారుడు దుష్టుడైపోయాడు, పిల్లల్ని చంపేస్తున్నాడు, నేనేం చేయాలన్నాడు సగరుడు. ఇది తాన్ అపృచ్చత్ ఆ మంత్రులను అడిగితే సచివాహ అవదన్ మంత్రులు చెప్పారు. ప్రజాపీడక అసమంజ భవతా రాజ్యత నిష్కాసిత భవతు ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి నీ కుమారుని రాజ్యం నుండి వదిలేసేయండి, దేశ బహిష్కరణ చేయండి అని మంత్రులు సలహా ఇచ్చారు. నృప సచివానాం నిర్ణయం అంగీకృతవాన్ తన కొడుకైనప్పటికీ కూడా తప్పులు చేస్తున్నాడు కాబట్టి మంత్రుల యొక్క నిర్ణయాన్ని అంగీకరించేసి పుత్రమపి అసమంజం స నిష్కాసితవాన్ కుమారుణ్ణి అసమంజుణ్ణి దేశ బహిష్కరణ చేశాడు. అహో న్యాయే నృపస్య శ్రద్ధ. అహో న్యాయే నృపస్య శ్రద్ధ. నృప అంటే రాజు యొక్క శ్రద్ధ ఇది. అత సజ్జనా వదంతి త్యజేదేకం కులస్యార్థే ఇది. కులం రక్షించాలంటే వంశం అభివృద్ధి చెందాలంటే పరంపర ఉండాలంటే ఒకరిని వదిలిపెట్టడంలో తప్పు కాదు. ఇది అర్థ. అసలు మళ్ళీ నేను ఒకసారి అందరు అభ్యాసం కోసము నేను చదువుతూ ఉంటాను, అర్థం చెప్పాను కాబట్టి శ్రద్ధ గమనించండి. న్యాయ శ్రద్ధ. పూర్వం సగరః నామ నృపః ఆసీత్. నృప అంటే రాజు అని చెప్పాను. తస్య పత్ని ద్వయం ఆసీత్ కింటు ఏకః అపి పుత్రః న ఆసీత్.
अतः सगरः दुःखितः अभवत्। अनन्तरं सः एकं मुनिवरं सेवितवान्। मुनिवरः सन्तुष्टः अभवत्। सः वरम् अयच्छत्। सगरस्य ज्येष्ठपत्नी एकं पुत्रम् अलभत। तस्य नाम असमञ्जः। कनिष्ठपत्नी 60,000 पुत्रान् अलभत। कालः अतीतः। सर्वे पुत्राः अवर्धन्त। राजकुमारः असमञ्जः बहु दुष्टः आसीत्। स विनोदार्थं नगरस्य अन्यान् बालान् जले क्षिपति स्म। म्रियमाणान् तान् दृष्ट्वा आनन्देन असति स्म। एवम् असमञ्जः अनेकान् बालान् अमारयत्। ततः जनाः दुःखिताः अभवन्। ते नृपस्य समीपम् अगच्छन्। असमञ्जस्य दुराचारम् अवदन्। तदा नृपः सचिवान् आह्वयत्। पुत्रस्य विषयम् अवदत्। इदानीं किं करोमि इति तान् अपृच्छत्। सचिवाः अवदन्, प्रजापीडकः असमञ्जः भवता राज्यतः निष्कासितः भवतु इति। नृपः सचिवानां निर्णयम् अङ्गीकृतवान्। पुत्रमपि असमञ्जं सः निष्कासितवान्। अहो न्याये नृपस्य श्रद्धा। अतः सज्जनाः वदन्ति त्यजेदेकं कुलस्यार्थे इति। अतः सज्जनाः वदन्ति त्यजेदेकं కులస్యార్థే इति। కథ మళ్ళీ మళ్ళీ వినండి. మీకు అర్థవంతంగా చెప్పాను, మళ్ళీ చెబుతున్నా కాబట్టి శ్రద్ధగా మీరు మళ్ళీ మళ్ళీ కూడా ఆ యొక్క కథను చదివి చక్కని అభ్యాసము చేయండి. ఇప్పుడు కథ యొక్క అర్థ ప్రశ్నలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. వాటి యొక్క సమాధానాలు చెప్పండి. నృపస్య నామ కిం? నృపస్య నామ సగరః. రాజకుమారः कीदृश आसीत्? राजकुमारः बहु दुष्टः आसीत्. बालकान् गृहीत्वा जले पातयति स्म, क्षिपति स्म. तृतीय, जनाः किमर्थं दुःखिताः अभवन्? राजकुमारः असमञ्जः विनोदार्थं नगरस्य अन्यान् बालान् जले क्षिपति स्म, अतः दुःखिताः अभवन्. कः निर्णयम् अयच्छत्? तथा जनाः अस्तु నృపः నిర్ణయం అయచ్చత్. కహ నిర్ణయం అయచ్చత్? నిర్ణయాన్ని ఎవరు ఇచ్చేశారు? నిర్ణయాన్ని ఎవరు ఇచ్చేశారు అంటే రాజు, అంటే దేశ బహిష్కరణ ఇది. సజ్జనాः కిం వదంతి? త్యజేదేకం కులస్యార్థే ఇది సజ్జనాः వదంతి. అంటే కులం కోసం ఒకరిని వదిలిపెట్టడంలో తప్పు లేదనే విషయం చెప్పారు. సంస్కృత వ్యవహారం. ఈ సంభాషణను చదవండి అంటున్నారు ఇక్కడ. చదువుదాం. शिक्षकः ग्रन्थालये के सन्ति? छात्रः ग्रन्थालये ग्रन्थपालकः अस्ति. बालकाः, महिलाः, वृद्धाः च सन्ति. उत्तमं. शिक्षकुడు ఇప్పుడు భారతదేశे महापुरुषाः के आसन्? छात्रः भारतदेशे रामः, कृष्ण, परमहंसः, रामकृष्णपरमहंस इति वक्तुं शक्यते, आसीत्. समर्थरामदासः इतोपि आसीत्. समर्थरामदासः आसीत्. अहल्याबाई आसीत्. पाण्डवाः आसन्. ऋषयः च आसन्. शिक्षकः गते भानुवासरे भवतः कुत्र आसन्? कः कार्यक्रमः आसीत्? गते भानुवासरे भवन्तः कुत्र आसन्? कः कार्यक्रमः आसीत् इति क्वश्चन्. छात्राः गते भानुवासरे वयं रवीन्द्रकलाक्षेत्रे आस्म. वार्षिकोत्सवः आसीत्. शिक्षकः भवान् इदानीं कुत्र अस्ति? सर्वे छात्राः कुत्र सन्ति? छात्रः इदानीम् अहं शालायाम् अस्मि. वयं सर्वे शालायां स्मः. अस्मि, स्मः ఇవన్నీ వచ్చాయి. మనకి ఇది అస్ ధాతు అంటాం. ధాతు అస్ ధాతు అంటాం. వర్తమాన కాలంలో ఎలా ఉంది చూడండి.
మనం నేర్చుకున్నాం ఇంతకుముందు అస్థిస్థ సంతి స్టార్టింగ్లో అసిస్థ స్థ అస్మి స్వహ స్మహ అని చెప్పేసి ప్రజెంట్ టెన్స్లో. ఓకే, చూడండి ఇక్కడ కేవలం ఏకవచనం బహువచనం, అది కూడా ప్రథమ పురుష ఉత్తమ పురుష ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. అస్తి బాలక అస్తి బాలకాః సంతి, అస్మి అహం అస్మి వయం స్మః అస్మి స్మః, బాగా గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా భూతకాలంలో ఆసీత్ ఆసన్, ఆసీత్ బాలక ఆసీత్ బాలకాః ఆసన్, అహం ఆసం నేను ఉంటిని, వయం ఆస్మ మనం ఉంటిమి. ఇవి చక్కగా బాగా వాక్యాలు రాసి చక్క పైన మనకి ఇచ్చినటువంటి యొక్క సంభాషణ ఏదైతే ఉందో వీటిపైన ఉంది, వీటి మళ్ళీ మళ్ళీ చదివి ఒకసారి మీరు కొత్తగా రాయండి, అప్పుడు చక్కగా అభ్యాసం అవుతుంది. ఇకపోతే అపి, అపి అంటే కూడా అని అర్థం. ఇది ఎలా ప్రయోగం ఉంటుందో చూడండి, నేను అర్థం కూడా చెప్తాను. కృష్ణ ఫలం ఖాదతి రామ అపి ఫలం ఖాదతి, కృష్ణుడు ఫలం తింటున్నాడు, రాముడు కూడా ఫలం తింటున్నాడు. స కథాం పఠతి సహ కవితాం అపి పఠతి, అతడు కథను చెప్తున్నాడు, కవితను కూడా చెప్తున్నాడు లేదా చదువుతున్నాడు. సారీ, స కథాం చదువుతున్నాడు, స కవితను కూడా చదువుతున్నాడు. పఠతని చదవడం కదా. ఇతి అంటే అని అని అర్థం. సత్యం వద ధర్మం చర ఇది తైత్తరీయోపనిషత్తు వదతి, సత్యంను మాట్లాడండి, ధర్మాన్ని ఆచరించండి అని తైత్తరీయోపనిషత్తులో పలకబడుతున్నది. ఉత్తిష్టత జాగ్రత్త అయితే స్వామి వివేకానంద వదతి, లేవండి జాగ్రత్త పడండి అని స్వామి వివేకానంద పలికినాడు అని. ఏవా, ఏవంటే నొక్కి చెప్పడం, ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏ ఉపయోగిస్తాం. స అన్నం ఏవ ఖాదతి, అతడు అన్నం మాత్రమే తింటాడు. ఇది స గృహం ఏవ గతవతి, ఆమె ఇంటికే వెళ్ళింది. అహం సంస్కృతం ఏవ పఠామి, నేను సంస్కృతమే చదువుతాను. సంస్కృతమేవ భాషణ కరోమి, సంస్కృతమే మాట్లాడతాను. అతః అందుకని. అస్వాస్థ్యం అస్తి అతః స వైద్యాలయం గచ్చతి, అందుకని అనారోగ్యం ఉంది అందుకనే వైద్యాలయానికి వెళ్ళింది. అర్థః ఇతోపి పశ్యంతు. సమయ నాస్తి అతః గృహం న గచ్చామి, సమయం లేదు అందుకనే ఇంటికి రావటం లేదు అని అర్థం. మరియు చ అంటే మరియు. వివేక ఆనంద చ గచ్చతి, వివేకుడు ఆనందుడు వెళ్తున్నాడు. బాల సంస్కృతం గణితం విజ్ఞానం చ పఠతి, వాడు సంస్కృతం గణితం విజ్ఞానాన్ని చదువుతున్నాడు. యతః ఎందుకంటే. స ఉపవాసం ఆచరతి యతః అద్య ఏకాదశి అస్తి, అంటే ఈరోజు ఉపవాసంగా ఉన్నాడు. ఎందుకంటే యతః అంటే ఎందుకంటే ఈరోజు, అద్య అంటే ఈరోజు ఏకాదశి ఉన్నది. రాధా రోదితి, రాధ ఏడుస్తున్నది. యతః తస్యా ఉదర వేదన అస్తి, ఆమెకు కడుపు నొప్పిగా ఉంది. అర్థః అభ్యాస. ఈ కింది వాక్యాలను భూతకాలంలోకి మార్చండి. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి భూతకాలంలోకి మార్చాలి. పోతున్నాము. దిలీప ప్రసిద్ధ రాజా అస్తి, దిలీప ప్రసిద్ధ రాజా ఆసీత్. అహం కాశ్యాం అస్మి, అహం కాశ్యాం ఆసం. అలా అస్ధాతు పైన ప్రయోగం ఇక్కడ. బహవః ఋషయః భారతే సంతి, బహవః ఋషయః భారతే ఆసన్. వయం నగరే స్మః, వయం నగరే ఆస్మా. ఆస్మా పైన ఇచ్చారు కదా, పైన ఇంతకుముందు బాక్స్లో ఉన్నాయి కదా అవి. పోతున్నాము. ఈ వాక్యాలను వర్తమాన కాలంలోకి మార్చండి. చక్కని అభ్యాసం అండి. మమ గృహే దశ దేనవాః ఆసన్, మమ గృహే దశ దేనవ ఆసన్, మమ గృహే దశ దేనవః సంతి. ఆసన్కు వర్తమాన కాలం, సంతి ఆసన్ భూతకాలం. అద్య మహతీ వృష్టి ఆసీత్, అద్య మహతీ వృష్టి అస్తి, ఇది వర్తమాన కాలం. అహం నర్తిక ఆసం, అహం నర్తిక అస్మి. వయం బేలూర్ నగరే ఆస్మా, వయం బేలూర్ నగరే ఆస్మా. ఇప్పుడు వయం బేలూర్ నగరే స్మః, వయం బేలూర్ నగరే స్మః, గుర్తుపెట్టుకోండి. అనంతరం కింది వాక్యాలను అనువదించండి. ధనికుడు కూడా కష్టపడుతున్నాడు. ధనికః అపి, అపి కష్టం అనుభవతి, అనుభవం కరోతి ఇది. కోతులు చెట్టు మీదనే నివసిస్తున్నాయి. వానరాः వృక్షే ఏవ నివసంతి, లేదా
వానరాహ వృక్షే ఏవ వసంతి. ఇక్కడే ఉంది అని అతడు చెప్పలేదు. అత్ర ఏవ అస్తి ఇది సహ న ఉక్తవాన్. అంటే ఇక్కడే అన్నాడు కదా, అత్రైవ అస్తి అని అంటే ఇది సహ న ఉక్తవాన్, చెప్పలేదు. నేను అధ్యయనం సేవను కూడా చేస్తున్నాను అని అర్థం ఇక్కడ. అహం అధ్యయనం సేవాంచ కరోమి. ఇతోపి ద్వయమస్తి పశ్యామ. నాకు అభిరుచి ఉన్నది, అందుకని సభకు వెళ్తున్నాను. నాకంటే మమ ఆసక్తి అథవా అభిరుచి కూడా సంస్కృతమే. అభిరుచి అస్తి అతః సభాం గచ్చామి, అథవా మమ ఆసక్తి అస్తి అతః సభాం గచ్చామి, అహం సభాం గచ్చామి. పాఠశాలలో పిల్లలు లేరు, ఎందుకంటే ఈరోజు సెలవు. పాఠశాలాయాం ఛాత్రాः न సంతి, యతః, ఎందుకంటే యతః అద్య విరామः अस्ति इति. अस्तु वा? भवतु नाम. अनन्तरं अत्र सुभाषितं पठामः. त्यजेदेकं कुलस्यार्थे ग्रामस्यार्थे कुलं त्यजेत्, ग्रामं जनपदस्यार्थे ఆత్మార్థే పృథివీం త్యజేత్. కుల రక్షణ కోసం అని చెప్పేసి కులాన్ని దృష్టిలో ఉంచుకొని కుటుంబంలో ఒక అవివేకిని ఉంటే, ఒక తెలివిహీని ఉంటే అతన్ని దూరంగా ఉంచాలి, ఎందుకంటే మొత్తం వంశమే నాశనం అయిపోతుంది కాబట్టి. గ్రామస్యార్థే కులం త్యజేత్. గ్రామానికి మంచి జరుగుతున్నప్పుడు ఒక సందర్భంలో కులాన్ని పక్కన పెట్టి మనం తోడుగా వెళ్ళిపోవాలి అర్థం ఇక్కడ. గ్రామానికి హితం జరిగేటట్లయితే ఒక వంశంనైనా దూరంగా ఉండాలి, అంటే ఒక కులాన్ని. అస్తు. గ్రామం జనపదస్యార్థే. గ్రామం అంటే ఒక కులాన్ని వదిలిపెట్టాలని అర్థం ఇక్కడ, దూరంగా ఉంచాలి. వాళ్ళ ద్వారా ఏదో ప్రాబ్లం వస్తుంటే గ్రామస్యార్థే కులం త్యజేత్. గ్రామం బాగుపడుతుందంటే ఒక కులాన్ని వదిలిపెట్టేసారు, ఆ కులం ద్వారా నష్టం అన్నప్పుడు దాన్ని వదిలిపెట్టాలి అర్థం ఇక్కడ. గ్రామస్యార్థే సప్తమి భక్తి అక్కడ. గ్రామం జనపదస్యార్థే అంటే దేశానికి మంచి జరుగుతుందంటే అప్పుడు ఒక గ్రామాన్ని అయినా సరే వదిలిపెట్టాలి. ఒక గ్రామం ద్వారా బాగుపడుతున్నప్పుడు గ్రామాన్ని వదిలిపెట్టేసేయాలి. ఆత్మార్థే పృథ్వీం త్యజేత్. ఆత్మ సాక్షాత్కారం అయినట్టయితే, భగవంతుని లీనమైనప్పుడు మనం భూమినే, సంసారాన్నే వదిలేయాలి. మనకు ముక్తి లభిస్తుందంటే సంసార సాగరాలు, బంధాలు, అనుబంధాలు, అనుభుక్తులు అన్నీ కూడా వదిలేయాలి అర్థం ఇది. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. మళ్ళీ శ్లోకం చదవండి, చక్కని అభ్యాసం అవుతుంది. అనంతరం అత్ర కిం వదామः, మనం స్లిప్ టెక్స్ట్ ఇది వదామः. నికషం. ఈ కింది వాక్యాలను తవత్ ప్రత్యయాంత పదాలను ఉపయోగించి సంస్కృతంలోకి అనువాదం చేయండి. ఇది అర్థ అత్ర భవతు వా? భవతు. పశ్యండి. బాలురు పాటను పాడారు అని ఉంది అక్కడ. మనం ఏమి రాద్దాం ఇప్పుడు? బాలకాః అథవా బాలాః గీతం గీతవంతః. నశ్యత్ బాలకాః గీతం గీతవంతః ఏకమభవత్. ద్వితీయం, జనులు ఇంటికి వెళ్ళారు, జనాః గృహం గతవంతః. పాము ఎలుకను పట్టుకున్నది, సర్పః మూషకం గృహీతవాన్. వారు సమాధానమును వ్రాశారు, తాః ఉత్తరం లిఖితవత్యః. మహిళలు చీరను కొన్నారు, మహిళాః శాటికాం క్రీతవంత్యః. బాలిక ప్రొద్దున ఆడింది, బాలిక ప్రాతకాలే క్రీడితవతి. ఏవం కింది వాక్యాల్లో దోషాలను సరిచేసి రాయండి. పశ్యంతు. బాలకః పఠితవంతః అని తప్పుంది, బాలకః పఠితవాన్ శుద్ధం. యువతయః గతవంతః అది పుంలింగాన్ని సూచిస్తుంది, కనుక స్త్రీలు కదా, అందుకని మనం ఏమని రాయాలి? ద్వితీయం యువతయః గీతవత్యః, గతవంతః గతవత్యః, యువతయః గతవత్యః. సా ఉక్తవాన్ అంటే సా ఉక్తవతి. ఉక్తవాన్ అశుద్ధం, సా ఉక్తవాన్ అశుద్ధం. సా ఆమె ఉంది కదా, సా ఉక్తవతి అనే శుద్ధం. తప్పులు ఉన్నాయి, మనం సరి చేస్తున్నాం. మోదకం రామస్య రోచతే. మోదకం రామస్య
రామస్య అని ఉండవద్దు, చతుర్థి విభక్తిలో రోచతే వస్తుంది. కాబట్టి మోదకం రామాయ రోచతే. కురూపిణి సుందరీం అసూయతి, తప్పది. కురూపిణి సుందర్యై అసూయతి, సుందర్యై అసూయతి. కించిత్ స్మరంతు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఎన్ని ఉపసర్గలు ఉన్నాయి? కతి ఉపసర్గాः సంతి? 22